హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అర్థమెటిక్ క్వశ్చన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా. ఇది లాస్ట్ ఇయర్ సిబిటీ 1 ఫస్ట్ షిఫ్ట్. డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చారు? 2 buses start from opposite points towards each other on a main road 185 kilometers apart. The first bus runs for 35 kilometers and takes right turn and runs for 17 kilometers. 2 buses A and B అనేది ఒక మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. వీటి మధ్య డిస్టెన్స్ 185 kilometers అన్నాడు. The first bus runs for 35 kilometers. ఏ అనే బస్సు 35 kilometers మెయిన్ రోడ్ మీద వచ్చిందంట. అండ్ టేక్స్ రైట్ టర్న్, అంటే రైట్ టర్న్ తీసుకొని 17 kilometers వచ్చింది. ఇట్ దెన్ టేక్స్ లెఫ్ట్, మళ్ళీ ఇక్కడ రైట్ నుంచి ఇక్కడ లెఫ్ట్కి వచ్చి ఒక 42 kilometers ట్రావెల్ చేస్తుంది. అండ్ టేక్స్ ద డైరెక్షన్ బ్యాక్ టు మెయిన్ రోడ్. మెయిన్ రోడ్లో వెళ్ళాలంటే మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ 17 kilometers వెళ్తే మెయిన్ రోడ్లో కలుస్తుంది అనేది ఏ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇన్ ద మెయిన్ టైమ్, డ్యూ టు మైనర్ బ్రేక్ డౌన్, ద అదర్ బస్ హ్యాస్ రన్ ఓన్లీ 36 kilometers అలాంగ్ ద మెయిన్ రోడ్. ఏ ఇక్కడి నుంచి ఇలా వచ్చేసరికి బి అనేది 36 kilometers మాత్రమే ట్రావెల్ చేసింది. ఏదో రిపేర్ ఉందంట. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎట్ దిస్ పాయింట్ అన్నాడు. చూడండి, ఏ ఎంత ట్రావెల్ చేసింది ఎలాంగ్ ద మెయిన్ రోడ్. మనకి ఇది అవసరం లేదు. ఇంకా ఇది యాక్చువల్గా రిజైనింగ్ క్వశ్చన్ మ్యాథ్స్లో ఇచ్చారు. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ ఈజ్ 35 plus 42 kilometers. Distance traveled by B is 36 kilometers only. Total distance ఎంత? A plus B ఎంత ట్రావెల్ చేశారో 113 వస్తుంది. 113 kilometers. టోటల్ డిస్టెన్స్ 185 kilometers. ఇవి ట్రావెల్ చేసిన 113, 72 kilometers అనేవి ప్రజెంట్ ఉన్న పొజిషన్లో ఒకటి మధ్య డిస్టెన్స్. మనకి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ హరీష్ మంత్లీ శాలరీ ఆఫ్ 45,000, 1/3 is spent on education and 2/6 is spent on food and other necessities. The rest of the salary goes towards his savings. The amount of savings అన్నాడు. ఎడ్యుకేషన్కి ఎంతంట? 1/3. by 6 is spent on food and other necessities. అసలు ఈ ప్రాబ్లంకి పెన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 2/6 ఈజ్ నథింగ్ బట్ 1/3. ఈ రెండు కలిపితే ఎంత? 1/3 plus 1/3 2/3. ఇంక ఎంత ఉంటుంది? 1/3 ఉంటుంది. అంతే కదా. ఇంకా ఇవి సేవింగ్స్ ఉంటాయి. 1/3 అనేది సేవింగ్స్. టోటల్ శాలరీ 45,000. అంటే 3 parts ఈజ్ నథింగ్ బట్ 45,000. 1 part ఈజ్ 15,000. మనకి
ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్తే, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 1/sin² 65 ప్లస్ cos² 65 ప్లస్ sin 15/cos 75 ప్లస్ cos 65/sin 65 √3 tan θ అన్నాడు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు కొన్ని స్టాండర్డ్ రిజల్ట్ చూద్దాం. We know that sin² θ plus cos² θ equal to 1. దీన్ని బట్టి, ఈ రిజల్ట్ని బట్టి వాల్యూ ఎంత అవుతుంది? 1 అయిపోతుంది. sin θ ఈక్వల్ టు cos of 90 minus θ. నైంటీ మల్టిపుల్స్ ఉండే యాంగిల్స్లో సైన్ కాస్ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. ట్యాను కాటు, సీకెంటు కొసీకెంటు, లైక్ దట్. చూడండి, కాస్ థీటా కాస్ కాదు, tan θ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 minus θ. secant θ ఈక్వల్ టు cosecant 90 minus θ. ఇవి మనకు తెలిసిన రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ని ఉపయోగించి sin 15 ఈక్వల్ టు ఏం రాయొచ్చు? cos ఆఫ్ 90 minus 15, దట్ ఈస్ cos 75. ఇక్కడ cos 65 అని ఎలా రాయొచ్చు? cos 65 is sin of 90 minus 65, then sin 25. సో ఈ రెండు వాల్యూస్ కూడా ఏమవుతాయి? 1 1 1 1 plus 1 plus 1 equal to √3 tan θ. tan θ ఈక్వల్ టు √3. tan ఏ వాల్యూ √3 అవుతుంది? θ ఈక్వల్ టు 60 degrees. మనం థర్డ్ క్వశ్చన్ దాకా లోడ్ కాలేదు, చూద్దాం ఇప్పుడు. ఇంకా లోడ్ కాలేదు క్వశ్చన్. అది ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది. ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద యూనిట్ డిజిట్ ఇన్ 4 into 38 into 764 into 1256 ఈజ్ అన్నాడు. జస్ట్ మల్టిప్లై యూనిట్, ఏదైతే యూనిట్ డిజిట్ ఫస్ట్ యూనిట్ స్పేస్లో ఉందో దాన్ని ఆ డిజిట్ని మల్టిప్లై చేసుకుని సరిపోతుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ యూనిట్ స్పేస్ ఎంత ఉంది? 8 ఉంది. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 4 ఉంది. ఇక్కడ 6 ఉంది. 4 8s are 32, 4 6 24, 2 4s are 8. 8 అనేది మనకి యూనిట్ డిజిట్ అవుతుంది. ఇంకా సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ లేడీస్ టు జెంట్స్ ఇన్ ఏ క్లబ్ ఈజ్ 3:2. Recently 300 ladies joined the club and the ratio became 5:2. ఒక క్లబ్లో లేడీస్ జెంట్స్ వాళ్ళు ఈ రేషియోలో ఉన్నారు, 3:2. రీసెంట్గా ఏంటంటే ఒక 500 మెంబర్స్ జాయిన్ అయ్యారంట. ఆ రేషియో కాస్త ఎట్లా చేంజ్ అయింది? 5:2 అయింది. జాయిన్ అయింది ఎవరు? ఓన్లీ లేడీస్ మాత్రమే, కాబట్టి దాని రేషియోలో చేంజ్ ఉంటుంది. దాని రేషియోలో ఎంతమంది జాయిన్ అయ్యారో 300 జాయిన్ అయ్యారు.
300 జాయిన్ అయ్యారు. ద నంబర్ ఆఫ్ లేడీ మెంబర్స్ నౌ ఇన్ ద క్లబ్ అంటే 5 వాల్యూ అడిగారు మనకి. చూడండి ఇక్కడ 2 యూనిట్స్ చేంజ్ ఉంది. 3 to 5 అనేది ఎంత చేంజ్ ఉంది? 2 యూనిట్స్ ఎంత? 300. 1 యూనిట్ చేంజ్ అయితే ఎంత అవుతుంది? 150. ఇప్పుడు ద నంబర్ ఆఫ్ లేడీ మెంబర్స్ నౌ ఇన్ ద క్లబ్ అంటే 5 యూనిట్స్. 5 యూనిట్స్ అంటే ఎంత అవుతుంది? 750. మనకి ఆప్షన్ 4 అంటే కరెక్ట్ ఆప్షన్. ఇలా కాకుండా దీన్ని ఫస్ట్ ఇనీషియల్గా 3x 2x అనుకుని రేషియో లేడీస్ జెంట్స్, తర్వాత ఫైనల్ రేషియో ఏమవుతుంది? 5x 2x అవుతుంది. అది అంటే ఎట్లా అవుతుంది? ఫైనల్ రేషియో 3x + 300/2x = 5x/2x. క్యాన్సిల్ అయితే 2x = 300, x = 150, దెన్ 5x is 750. ఇలా కూడా చేస్తారు. మనకి క్యాలిక్యులేషన్ స్పీడ్ వచ్చేస్తే ఇవి అసలు వితౌట్ పెన్ చేయొచ్చు. జస్ట్ క్వశ్చన్ చూడడం, ఎన్ని యూనిట్స్ చేంజ్ వచ్చింది ఇక్కడ. 3:2 కాస్త 5:2 చేంజ్ అయింది. ఓన్లీ లేడీస్ మాత్రమే ఎడిషన్ జరిగింది కాబట్టి ఇక్కడ యూనిట్లు ఎంత మార్పు వచ్చింది? 3 కాస్త 5 అయింది. అంటే 2 యూనిట్స్ డిఫరెన్స్. ఇప్పుడు ఎందుకు వచ్చింది? 300 లేడీస్ జాయిన్ అవ్వడంలో వచ్చింది. ఇప్పుడు ఏమడిగాడు? 5 యూనిట్స్ వాల్యూ ఎంత అడిగాడు. అంతే, సింపుల్ అంతే. ఇవన్నీ మైండ్ క్యాలిక్యులేషన్ జరిగిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే